హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అంజనా థాట్స్ అండ్ వ్లాగ్స్. మరి ఈరోజు అయితే అండి మీ అందరి కోసం ఒక మంచి స్టిచ్చింగ్ వీడియోతో వచ్చేసాను. ఈరోజు మనం ఒక వెస్ట్రన్ డ్రెస్ని స్టిచ్ చేసుకుందామండి. సో మరి దానికి సంబంధించిన పిక్చరే అండి ఇది. ఈ రెఫరెన్స్లో ఉన్నట్టు ఎలాస్టిక్ వేస్ట్ బ్యాండ్ అనేది ఈ డ్రెస్కి కుట్టబోతున్నాము. ఇక నెక్ అండ్ హ్యాండ్స్ మాత్రం నేను ఇక్కడ పిక్చర్లో చూపించిన విధంగా కాకుండా కాస్త మార్చి కుడుతున్నాను. సో దీనికోసం అయితే అండి 3 మీటర్స్ ఫ్యాబ్రిక్ అనేది తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ నేను ఏ లైన్ స్టైల్లో కుట్టబోతున్నాను. ఇక అంబ్రెల్లా స్టైల్లో కుట్టాలంటే మీరు మాత్రం 4 మీటర్స్ అనేది తీసుకోవాలండి. సో ఈ విధంగా కాటన్ ఫ్యాబ్రిక్ అనేది తీసేసుకుందామండి. ఇది రేయాన్ కాటన్ అండి. కాస్త స్ట్రెచ్ అయితే మెత్తగా సాఫ్ట్గా ఉంటుంది. దీనికోసం ఎలాస్టిక్ థ్రెడ్ కూడా నేను తీసుకుంటున్నానండి. ఇది షాప్లో దొరుకుతుంది. సో ఈ థ్రెడ్ని మనం బాబిన్కి చుట్టుకొని పైన ఏమో కాటన్ థ్రెడ్ పెట్టుకొని మనము స్టిచ్ అనేది వేస్తాము. అది మీకు చూపిస్తానండి. సో ముందుగా అయితే అండి రివర్స్లో ఫ్యాబ్రిక్ని లెంగ్త్ వైజ్గా విడ్త్ వైజ్గా 4 ఫోల్డింగ్స్ అనేది చేసి రెడీగా పెట్టుకోవాలి. సో అర్థమైంది కదండి. సో ఇక్కడ డ్రెస్ లెంగ్త్ అయితే అండి నేను 43 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఎందుకంటే కింద నేను ఫ్రిల్ యాడ్ చేయబోతున్నాను. ఫ్రిల్ లెంగ్త్ వచ్చి 8 ఇంచెస్ ఉంటుందండి. సో టోటల్ అయితే మనకి ఆల్మోస్ట్ 49 ఇంచెస్తో డ్రెస్ అనేది రెడీ అవుతుందండి. అందుకే ఫ్రిల్ తీసేసి నేను 43 ఇంచెస్ తీసుకుంటున్నాను. సో మరి ఈ విధంగా 4 ఫోల్డింగ్స్ 43 ఇంచెస్తో కట్ చేసుకున్నాక ఇక ఒకవేళ మీకు లెంగ్త్ కావాలంటే ఇంకొంచెం మీరు తీసుకోవచ్చండి. ఈ క్లాత్కి అయితే లెంగ్త్ ఇంత అయితే సరిపోయిందండి. అందుకే మేము సేమ్ అదే లెంగ్త్లో తీసేసుకున్నాము, కింద ఫ్రిల్ కోసం ఉంచేసి. ఇక ఇక్కడ షోల్డర్ అయితే అండి ఫుల్ లెంగ్త్ తీసుకోవాలి. నేనైతే ఇక్కడ 8 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇక ఆర్మ్ హోల్ కూడా 8 ఇంచెస్ తీసుకుంటున్నాను. సో ఇక ఈ డ్రెస్కి చెస్ట్ అయితే అండి 36 ఇంచెస్ ప్లస్ 1.5 మార్జిన్ అండి. 36 ఇంచెస్లో మనము 4తో డివైడ్ చేసి 9 ఇంచెస్ వస్తుంది కదండి. 9కి 1.5 మార్జిన్ యాడ్ చేసి మనం ఇక్కడ మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇక కింద అయితే అండి వేస్ట్ పార్ట్ వచ్చి అది కూడా వేస్ట్ డివైడెడ్ బై 4 తీసుకోవాలి. 30 డివైడెడ్ బై 4 7.5 తీసుకుంటున్నాను. ఇక ఆ 7.5లో మళ్ళీ 1.5 మనం మార్జిన్ యాడ్ చేసుకోవాలి. ఇక ఆ తర్వాత అండి ఎలాస్టిక్ స్టిచ్ చేయడం కోసం మనం ఎక్స్ట్రాగా వేస్ట్ అనేది తీసుకోవాలి. అదైతే అండి నేను ఇక్కడ 7.5లో హాఫ్ 3.5 అనేది తీసుకున్నాను. కానీ అండి ఫైనల్గా స్టిచ్ చేశాక మాకు డ్రెస్ అయితే కాస్త టైట్ అనిపించింది. అందుకే అండి మీరు మినిమం 5 ఇంచెస్ తీసుకోండి. అంటే వేస్ట్లో హాఫ్ కాకుండా 5 ఇంచెస్ వరకు తీసుకున్నారంటే మీకు కాస్త ఫ్రీగా ఉంటుందండి. ఈ మిస్టేక్ మీరు చేయకూడదని చెప్పి నేను ముందే మీకు చెప్తున్నానండి. సో మీరు ఈ విధంగా ఫాలో అవ్వండి. కాస్త ఎక్కువే తీసుకోండి. మరి హాఫ్ పార్ట్ తీసుకోండి, ఇంకొంచెం ఎక్కువ తీసుకోండి. ఇక్కడ నెక్ విడ్త్ అయితే అండి నేను 2.5 తీసుకున్నాను. ఇక షోల్డర్ విడ్త్ అయితే అండి ఇక 5.5 వచ్చేస్తుంది. ఇక డెప్త్ అయితే నేను 3 ఇంచెస్ తీసుకుంటున్నానండి. ఇక్కడ నేను డోరీ నెక్ అనేది పెట్టబోతున్నాను. అంటే నెక్ రౌండ్గా పెట్టేసి దాంట్లో ఉంచి డోరీ వచ్చి మనము కట్టుకునేలాగా నెక్ స్టైల్గా పెట్టాలని చెప్పి ఈ విధంగా రౌండ్గా మార్క్ చేసి పెట్టుకున్నాను. ఇక బ్యాక్ ఫ్రంట్ ఒకే మెజర్మెంట్తో మార్కింగ్ అయితే చేసేసుకున్నానండి. సో మీకు అర్థమైంది కదండి. ఎలాస్టిక్ కుట్టడానికి వేస్ట్ పార్ట్ అనేది మీరు మినిమం 5 ఇంచెస్ దాకా తీసుకోండి మీ సైజుని బట్టి. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఇక ఆర్మ్ హోల్ అయితే అండి 1.5 తీసుకొని ఇక్కడ షేప్ తీసుకొని ఆర్మ్ హోల్ అనేది డ్రా చేసేసుకున్నాము. ఇక పైనుంచి మనము 0.5 ఇంచెస్కి స్లాంట్గా షేప్ అనేది తీసుకోవాలండి. షోల్డరు అంటే క్రాస్గా తీసుకోవాలి. అప్పుడే మనకి డ్రెస్ జారిపోకుండా నీట్గా వస్తుంది. అర్థమైంది కదండి. 0.5 ఇంచెస్ స్లోప్ డౌన్ తీసుకోవాలి మనం. సో ఈ విధంగా అంతా మార్కింగ్ అనేది చేసుకున్నాక సో కటింగ్ అనేది కూడా మీకు చూపిస్తానండి. సో అర్థమైంది కదండి. మీకు చాలా సులువుగా బిగినర్స్ అయితే సరే అర్థమయ్యేలాగా నేర్చుకునే విధంగా నేను చెప్తున్నానండి. సో ఈ విధంగా అయితే మెజర్మెంట్స్ అండి. ఇక మీ బాడీ మెజర్మెంట్స్ని బట్టి మీరు కూడా ఎంత కావాలో ఆ విధంగా తీసుకోండి. ఇదైతే అండి 36 చెస్ట్ వాళ్ళకి, ఇక షోల్డర్ 16 ఇంచెస్ ఉన్న వాళ్ళకండి. సో అర్థమైంది కదా. సో ఈ విధంగా అయితే అండి ఫ్రంట్ కూడా 1/2 ఇంచ్ లోతు కూడా తీసి పెట్టుకుందాం. కట్ చేసేటప్పుడు ఫ్రంట్ లోతు అనేది కట్ చేసుకుందాం. సో ఇప్పుడు మనం వేస్ట్ పార్ట్ తీసుకున్నాక అక్కడ నుంచి ఏ లైన్ షేప్లో చివరి వరకు డ్రా చేసేసుకుందామండి. చెప్పాను కదా ముందే ఏ లైన్ షేప్లో నేను కుట్టబోతున్నానని చెప్పి. సో కింద అయితే అండి ఈ విధంగా కింద వరకు డ్రా చేసేసుకొని షేప్ లాగా పెట్టుకోవాలండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. 7.5 ప్లస్ 3.5 ప్లస్ 1.5 అన్నాను కదా. నేను కాస్త ఎక్కువ తీసుకోమనింది. ఈ 3.5 ఉంది కదండి, అది 5 ఇంచెస్ దాకా తీసుకున్నారంటే మీకు ఎలాస్టిక్ కాస్త ఫ్రీగా ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ మార్కింగ్ అయితే అయిపోయింది కదండి. చివర్లో అండి మనము పైకి 3 ఇంచెస్ మార్క్ చేసుకొని షేప్ ఇచ్చేలాగా మనం ఏ లైన్ కుర్తీకి చివర్లో ఎడ్జ్లో షేప్ ఇస్తాం కదండి, ఆ విధంగా డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి.
సో ఇక ఆ తర్వాత మిగిలింది ఫ్రిల్ కూడా నేను చూపిస్తానండి. ఇప్పుడైతే అండి ఈ విధంగా కట్ చేసేసుకున్నాము. సో ఇక ఎలాస్టిక్ ఏ విధంగా కుట్టుకోవాలనేది కూడా మీకు చూపిస్తానండి. యాక్చువల్గా ఈ డ్రెస్ వచ్చి మా ఫ్రెండ్దండి. సో కటింగ్ అంతా పూర్తి చేసేసానండి. ఇక స్టిచ్చింగ్ అనేది తనతో చేపిస్తాను నేను, అది కూడా మీకు చూపిస్తానండి. స్టిచ్చింగ్ కూడా చాలా సులువుగా మీరు చేసేయచ్చు. మరి మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. సో టాప్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది కదండి ఫుల్గా. ఇక ఫ్రిల్ అనేది బ్యాలెన్స్ ఉంది, అది నేను తర్వాత చూపిస్తాను. కానీ ఇక్కడ ఈ రౌండ్ ఎంత ఉందో దానికి మనం డబల్ తీసుకోవాలండి ఫ్రిల్, అప్పుడే మనకి చక్కగా కుచ్చు అనేది వస్తుంది. సో ఇప్పుడు మనం ఎలాస్టిక్ కుట్టడానికి మార్కింగ్ అనేది చేసుకుందాం. రైట్ సైడ్ ఆఫ్ ఫ్యాబ్రిక్ని పెట్టుకొని 14 ఇంచెస్ దగ్గర వేస్ట్ అనేది ముందు ఒక లైన్ డ్రా చేసుకుందాం. ఇక ఆ తర్వాత ఈ 14 ఇంచెస్ లైన్లో ఉంచి కిందకు ఒక 2 ఇంచెస్, పైకి ఒక 2 ఇంచెస్ పెట్టుకుందాం. మీకు కావాలంటే అండి కింద 2.5 ఇంచెస్ వరకు పెట్టుకోవచ్చు ఎలాస్టిక్. పైన మాత్రం 2 ఇంచెస్ పెట్టుకోండి, కింద 2.5 వరకు పెట్టుకోవచ్చు. లేదు మాకు ఇంత చాలు అనుకుంటే 2 ఇంచెస్ వరకు కూడా పెట్టుకోవచ్చు. ముందు ఈ విధంగా 5 లైన్స్ అనేవి డ్రా చేసుకుందాం. ఇక ఆ తర్వాత ఎలాస్టిక్ కానీ మీకు ఇంకా దగ్గరగా చాలా ముద్దగా రావాలని అనుకుంటే మాత్రం మీరు ఈ 2 లైన్స్ గీసాం కదండి 1 ఇంచ్ గ్యాప్తో, మీరు 0.5 ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చండి. ఇక మా ఫ్రెండ్కి అయితే దగ్గరగా కావాలని కాబట్టి నేను మళ్ళీ 0.5 ఇంచెస్కి సెంటర్లో లైన్స్ అన్ని డ్రా చేసి పెట్టానండి. ఇక ఈ లైన్స్ మీదే మనము ఈ ఎలాస్టిక్ అనేది కుట్టుకోవాలండి. అది ఏ విధంగా అనేది కూడా మీకు చూపిస్తాను. ఇక బ్యాక్ సైడ్ క్లాత్ కూడా సేమ్ ఇదే విధంగా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం బాబిన్ తీసుకొని కాస్త లూజ్ చేసేసి ఈ ఎలాస్టిక్ థ్రెడ్ని బాబిన్కి ఎక్కించుకోవాలి. సో ఈ విధంగా ఎక్కించాక పైన మాత్రం ఆరెంజ్ కలర్లోనే కాటన్ థ్రెడ్ అనేది యూజ్ చేసుకోవాలండి. సో ఈ విధంగా ఎలాస్టిక్ ఎక్కించేసుకున్నామంటే కొంచెం లూజ్ చేస్తే సరిపోతుందండి, ఈ ఎలాస్టిక్ థ్రెడ్ అనేది ఫిట్ అయిపోతుంది. సో ఇప్పుడు మనం స్టిచ్చింగ్ అనేది చూసేద్దాం. సో చూస్తున్నారు కదండి, పైన కాటన్ థ్రెడ్ పెట్టేశాను. ఇప్పుడు ఒక్కొక్క లైన్, ఫస్ట్ లైన్ అయితే అండి మనము ఈ విధంగా మనము లాగకుండా నార్మల్గానే కుట్టుకుంటూ వచ్చేయాలండి. మనమే స్ట్రెచ్ చేయక్కర్లా, ఎందుకంటే కింద ఎలాస్టిక్ అదే స్ట్రెచ్ అయిపోయి ఇక్కడ మనకి గ్యాదరింగ్ లాగా ఫామ్ అయిపోతుంది. ఇక ఆ తర్వాత నెక్స్ట్ కుట్టే లైన్స్ అన్నీ మనము కాస్త నీట్గా చేసుకుంటూ కుట్టుకుంటూ రావాలండి. ఎందుకంటే ఆల్రెడీ ఫస్ట్ లైన్ కుచ్చుగా వస్తుంది కదా, ఆ కుచ్చునంతా మనము ఫ్లాట్గా నీట్గా ఈ క్లాత్ని లాగుతూ నెక్స్ట్ లైన్స్ అన్నీ కుట్టుకుంటూ రావాలండి. సో నెక్స్ట్ లైన్ మాత్రము ఖచ్చితంగా ఈ విధంగా నీట్గా స్ట్రెచ్ చేసుకుంటూ కుట్టాలండి, లేదంటే సరిగ్గా రాదు. ఫస్ట్ లైన్ మాత్రం నార్మల్గా కుట్టండి. నెక్స్ట్ కుట్టే లైన్స్ అన్ని ఈ విధంగా స్ట్రెచ్ చేసుకుంటూ నీట్గా లాగుతూ చాలా చక్కగా కుట్టుకుంటూ రావాలండి అన్ని లైన్స్. తనైతే పూర్తిగా ఈ లైన్స్ అన్నీ కుట్టేస్తుందండి. చూస్తున్నారు కదా, చాలా చక్కగా గ్యాదరింగ్ అనేది ఫామ్ అయిపోతుంది కదా. సో మరి మీకు నడుము లూజు ఎంత కావాలో దాన్ని బట్టి మీరు ఈ ఎలాస్టిక్ అనేది కుట్టుకోవచ్చండి. కొంచెం ఫ్రీగా కావాలంటే ఒక 6 ఇంచెస్ వరకు కూడా మీరు ఎక్స్ట్రా తీసుకొని కుట్టుకోవచ్చండి. మేమైతే చెప్పా కదా కాస్త టైట్ అయిందని చెప్పి మాకు. సో ఈ విధంగా ఫ్రంట్లో అయితే ఎలాస్టిక్ కుట్టేసామండి. ఇక బ్యాక్ సైడ్ కూడా కుట్టేస్తున్నాము. సో 2 పూర్తిగా ఫినిష్ అయిపోయాయండి. ఇక ఆ తర్వాత షోల్డర్స్ని అటాచ్ చేసేయాలండి. షోల్డర్స్ అటాచ్ చేశాక మనము నెక్ అనేది క్రాస్ పీస్ వేసి నేను నెక్ అనేది రౌండ్గా కుట్టేస్తామండి. సో అక్కడ మనము డోరీ పెట్టాలని చెప్పాను కదండి, డోరీ పెట్టడానికి ముందు మనం ఇక్కడ కట్ అనేది పెట్టుకోవాలండి ఫ్రంట్లో. దానికోసం ఒక చిన్న పీస్ అనేది తీసుకుందాం. 4 ఇంచెస్ లెంగ్త్ తీసుకుందాం. ఇక 2.5 ఇంచెస్ విడ్త్ అనేది తీసుకొని ఈ విధంగా వీ షేప్లో డ్రా చేసుకొని దాని మీదే స్టిచ్ వేసుకొని రివర్స్ చేసుకున్నామంటే అండి మనకి ఇక్కడ ఫ్రంట్లో కట్ అనేది వచ్చేస్తుంది. సో ఆ కట్ చేశాక మనము క్రాస్ పీస్ వేసి చుట్టూరి మనము సింగిల్ క్రాస్ పీస్తో మనము ఫోల్డింగ్ చేసుకొని డోరీ పెట్టేలాగా మనము గ్యాప్ లాగా ఉంచి కుట్టుకోవాలండి. అర్థమైంది కదా, డోరీ పెట్టేలాగా గ్యాప్ ఉండాలండి. సో ఆ విధంగా మనము చుట్టూరి ఈ నెక్ పీస్ అనేది కుట్టేయాలి. సో ఇక్కడ ఫస్ట్ అయితే నేను రివర్స్ చేసింది చూపిస్తున్నాను కదండి. ఇక ఇలా చేశాక మనము క్రాస్ పీస్ వేసి కుట్టుకోవాలి. సో ఇప్పుడు మనము మిగిలిన క్లాత్లో హ్యాండ్స్ అవి కుట్టుకోవాలండి. దీనికి సంబంధించిన హ్యాండ్స్ వీడియో ఆల్రెడీ నేను అప్లోడ్ చేశానండి, దాన్ని రెఫర్ చేసుకోండి. ఫ్రిల్స్ హ్యాండ్ని నేను ఈ డ్రెస్ కోసం కుట్టానండి. సో ఇది వేస్ట్ ఎలాస్టిక్ ఉంది కదండి, దానికి మ్యాచ్ అయ్యేలాగా చేతులు కూడా ఫ్రిల్స్ పెట్టామండి. సో ఇక్కడ నెక్ పీస్ అయితే వేసేసి నెక్ అయితే రెడీ చేసేసిందండి. సో ఇప్పుడు మనము డోరీ లాగా పెట్టేసి ఇక కింద అయితే అండి
డోరీకి కింద హ్యాంగింగ్స్ కూడా కుట్టేశానండి. లోడెడ్ హ్యాంగింగ్స్ కుట్టాను. దానికి సంబంధించిన వీడియో కూడా మన ఛానల్లో ఉంది, మీరు ఒకసారి రెఫర్ చేసేయండి. ఇంకా హ్యాండ్స్ కూడా అటాచ్ చేసేసామండి. ఇప్పుడు మనం సైడ్స్ 2 సైడ్లు అటాచ్ చేసేసుకొని ఇక ఆ తర్వాత కింద మనము ఓవర్లాక్ అది చేసుకోవాలండి. చూస్తున్నారు కదా లోడెడ్ హ్యాంగింగ్స్, దీనికి సంబంధించిన వీడియో కూడా మీరు ఒకసారి రెఫర్ చేసేయండి. సో కింద అయితే అండి జిగ్జాగ్ వేసేసుకోవాలి. రౌండ్గా జిగ్జాగ్ వేసుకున్నాక మనం ఫ్రిల్ అనేది దీనిపైన పెట్టి అటాచ్ చేయాలండి. సో ఇప్పుడు ఫ్రిల్ కుట్టడానికి క్లాత్ అనేది మొత్తం సింగిల్ క్లాత్గా నేను లెంగ్తీ క్లాత్గా నేను తీసుకున్నానండి. ఈ క్లాత్ వెడల్పు వచ్చి 8 ఇంచెస్ ఉంది. ఇక లెంగ్త్ అయితే అండి ఒక్కొక్క సైడ్ మనకి 41 ఇంచెస్ ఉంది కదండి, అంటే టోటల్ రౌండ్ 82 ఇంచెస్ ఉంది కదా. 82కి డబల్ అయితే తీసుకున్నానండి. సో డబల్ తీసుకున్నాను. ఆ డబల్ తీసుకుంటేనే మనకి ఫ్రిల్ అనేది చాలా చక్కగా వస్తుందండి. సో ఇక్కడ మీకు ఫోల్డింగ్ మీద చూపిస్తున్నానండి. లెంగ్త్ పీస్ కాబట్టి 5 ఫోల్డింగ్స్లో చూపిస్తున్నానండి. సో 5 ఫోల్డింగ్స్లో మొత్తం కలిపి నేను చిన్న చిన్న ఫ్రిల్గా ఈ విధంగా లూజ్ కుట్టు వేసి లాగామంటే ఫ్రిల్ లాగా అయిపోతుందండి. కానీ ఫ్రిల్ కుట్టే ముందు పైన కింద మనము జిగ్జాగ్ వేసుకున్నాకనే లూజ్ కుట్టు వేసుకొని కుచ్చులాగా పుల్ చేసుకొని రెడీగా పెట్టుకొని ఇప్పుడు ఆల్రెడీ కుట్టిన ఆ క్లాత్ మీద పెట్టి ఈ విధంగా 0.5 ఇంచెస్ గ్యాప్ ఇచ్చేసి మనము డ్రెస్ మీద పెట్టి ఈ విధంగా ఫ్రిల్ చుట్టూరి కుట్టుకుంటూ రావాలి. లోపల పక్క పెట్టి కుట్టేది అదొక మెథడ్ అండి, కానీ పై పక్క పెట్టి కుడితే చాలా చక్కగా బాగుంటుందని చెప్పి మేము డ్రెస్ మీద పెట్టి ఈ విధంగా రౌండ్గా కుట్టేసామండి. చూస్తున్నారు కదా కింద ఫ్రిల్ కూడా రెడీ అయిపోయింది. ఇక అందమైన వెస్ట్రన్ డ్రెస్ అనేది రెడీ అయిపోయింది. మరి దీని లుక్ అనేది ఏ విధంగా ఉంది అనేది కూడా మీకు చూపిస్తానండి. సో చూస్తున్నారు కదండి, సైడ్లో మీకు పిక్చర్ కూడా రెఫరెన్స్ కోసం పెట్టేశాను. ఈ విధంగా డ్రెస్ అయితే రెడీ అయిపోయిందండి. ఫైనల్ లుక్ అయితే మా ఫ్రెండ్ వేసుకున్నాక ఈ విధంగా ఉంది. సో మరి మీకు కూడా నేను చెప్పిందంతా అర్థమైందని అనుకుంటున్నాను. సో మరి ఆలస్యం చేయకుండా మీరు కూడా ఒకసారి వెస్ట్రన్ డ్రెస్ని ట్రై చేసి చూడండి. మీకు కానీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరిన్ని కొత్త అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.